సందీప్, నువ్వు ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నావు 5 years నుంచి, ఐ నో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. అండ్ విశ్వ సార్ అండ్ కృతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ స్టోరీ. ఐఎమ్ కాలింగ్ ఇట్ అవర్ స్టోరీ బికాస్ we all worked like a family for this film, and I really want all of them to see this as soon as possible. So December 12th. పెసరెట్ ఉప్మా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ ఎలాగో సందీప్ కాలభైరవ అలాగా అనమాట. ఆ ఇద్దరు కాంబినేషన్ ఈజ్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ కాంబినేషన్. మళ్ళీ కలర్ ఫోటో తర్వాత ఆ కాంబినేషన్ వస్తుంది అంటే జనాల కోసం నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమింగ్ టు ద 2 biggest strengths ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ప్రీ రిలీజ్లో తను చాలా మాట్లాడాలి రోషన్ గురించి. తను చూపించిన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ యాక్షన్స్ కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ అ న్యూ కమర్. అండ్ ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్ట్లోకి యాడ్ అయిపోయినట్టుంది కదా. ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, చూసాను ఇందాక. ఓకే, నేను ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూడాల, మన వాళ్ళు చూస్తుంది చూసా. ఈ డౌట్లు తగ్గించండి మీరు. సో ఇలాగే మా సినిమాని అంటే సందీప్ మీలో ఒకటిగా, మనందరిలో ఒకటిగా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక సినిమా తీసి దానికి నేషనల్ అవార్డు సాధించాడు. ఆ టైంకి అన్ఫార్చునేట్లీ కోవిడ్ అవ్వడం వల్ల మాకు థియేటర్లో మీ ప్రేమాభిమానాలు కనిపించలేదు. ఈసారి అప్పుడు మిస్ అయిందంతా రెట్టింపు చేసి మాకు ఈ సినిమాకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, December 12th మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హలో, మీరు అలా వెళ్ళిపోకండి. ఇంతకీ ఈ సినిమాలో రోషన్కి కాలు నొప్పి వస్తుంది, రాలేదు కదా, పాపం. అందుకనే నేను లేకపోతే మైక్ వదులుతాను. నేను ఈ సినిమాలో మీరేం చేస్తున్నారు? ఈ సినిమాలో చాలా చేస్తాను నేను, నాతో కూడా చాలా చేస్తారు వాళ్ళు. ఆయన అడగండి ఏమేం చేయించాడు. ఈ సినిమాలో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆయన అడగండి. అంటే నేను చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు. మీ ఎగ్జామ్ లో ప్రశ్నలు ఆయన ఆన్సర్లు ఎలా రాస్తారు? సిలబస్ ఇచ్చింది ఆయనే కదా. అంటే టీచరే ఎగ్జామ్ రాయాలి అని చెప్తున్నారు స్టూడెంట్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సినిమాలో విశ్వప్రసాద్ గారు బేసిక్గా నేను సార్ తర్వాత మాట్లాడుకుంటాం. ఇవన్నీ మేము ఓపెన్గా చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కాలభైరవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా రోజుల తర్వాత. రెండు విషయాలు చెప్దాం అనుకున్నానండి. సందీప్తో నా ప్రీవియస్ అవుటింగ్ కలర్ ఫోటో, అలాగే విశ్వప్రసాద్ గారితో నా ప్రీవియస్ మూవీ కార్తికేయ 2 అండి. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ ఇద్దరితోనూ నా ఈ పాజిటివ్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, అవుతుందని కూడా నా నమ్మకం అండి. అండ్ మా టీం అందరికీ ఐ విష్ యాజ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కుదిరితే పాట వినండి యూట్యూబ్లో, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ పాట గురించి ఒక్కసారి చెప్పాలండి. ఈ పాటకి మెయిన్గా వర్క్ చేసిన నా టెక్నీషియన్స్, పాట కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసింది, మిక్స్ చేసింది బీవీ హర్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఈ పాటలో ఫ్లూట్స్ వాయించింది ప్రమోద్ గారు అండ్ లలిత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వైలిన్స్ వాయించింది శాండిల్యా, అండ్ గిటార్స్ వాయించింది నితీష్. అండ్ సాంగ్ మిక్స్ చేసింది ఫైనల్ మాస్టర్ చేసింది కృష్ణ సౌరభ్. అండ్ వీళ్ళందరి వల్లే పాట ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.